వైట్ ప్యాచెస్ ఆన్ యువర్ బేబీస్ ఫేస్. ఇది పిటీరియాసిస్ ఆల్బా కేస్ అండి. చాలామంది వామ్ ఇన్ఫెస్టేషన్ ఉంటేనో లేదంటే వైటమిన్ డెఫిషియన్సీ ఉంటేనే వస్తాయి అనుకుంటారు, కానీ దీనికి రీజన్ అంటూ ఏం లేదండి. వైట్ మచ్చలు అవుతాయి పిల్లల లోపల. మోస్ట్ కామన్ గా మనం పిడియాట్రిక్ పాపులేషన్ చాలా కామన్ గా చూస్తూ ఉంటాం ఓపీడీస్ లో. మన పిడియాట్రిక్ వచ్చేటువంటి డెర్మటోలాజికల్ కేసెస్ లోపల దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ థింగ్ అనమాట. అండ్ ఎడోలసెన్స్ వరకు కూడా దీన్ని దాదాపు చూస్తూ ఉంటాము అప్ టు 12 years. ఇందులోపల లీజన్స్ వచ్చేసి ఇట్లా వైట్ గా ఈదర్ సర్క్యులర్ గా కానీ లేదంటే ఓవల్ గా కానీ ప్యాచెస్ లాగా వస్తూ ఉంటాయి. మోర్ సీన్ ఆన్ ఫేస్ అన్నమాట. ఫేస్ లోపల కూడా చీక్స్ పైన, చూన్ పైన అండ్ ఫేస్ తో పాటు ఇంకా ట్రంక్ పైన కానీ ఆర్మ్స్ పైన కానీ కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇందులోపల దురద అనేది ఉండదు. చాలా రేర్ కేసెస్ లో కొద్దిగా దురద ఉంటుంది అండ్ మైల్డ్ గా స్కేలింగ్ కూడా చూడొచ్చు కొన్ని కేసెస్ లోపల. అండ్ దీని వల్ల నష్టం ఏమీ లేదు. అండ్ కానీ పేరెంట్స్ కి యాంగ్జైటీ ఉంటుంది దేని వల్ల వచ్చింది అని చెప్పేసి. యాక్చువల్ గా స్కిన్ ని ప్రొటెక్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఫ్రమ్ సన్ లైట్. బయటకు వెళ్తున్నప్పుడు మాయిశ్చరైజర్స్ అప్లై చేసుకోవడము అండ్ సన్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. అండ్ మాయిశ్చరైజర్స్ కానీ పెట్రోలియం జెల్లీ కానీ రొటీన్ వాజ్లిన్స్, ఇమోలియన్స్ కానీ యూస్ చేసుకోవాలి ఫేస్ పైన ఎక్కడైతే ఉన్నాయో అక్కడ. అండ్ ఒకవేళ సివియర్ కేసెస్ లో అయితే లో పొటెంట్ స్టెరాయిడ్ ని కూడా మీ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తారు. ఐ హోప్ దిస్ ఈస్ యూస్ఫుల్. థ్యాంక్ యూ.